నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిసిందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటమే. విభజన హామీల అమలు, ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామన్నారు నిర్మలా సీతారామన్. ఏపీకి రాజధాని నిర్మాణం అవసరమని నమ్ముతున్నారు. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ఏపీకి ప్రకటించిన కేంద్రం ఈ సాయం రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని ప్రకటించారు నిర్మలా సీతారామన్. పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చిన కేంద్రం వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బడ్జెట్లో హామీ ఇచ్చిన నిర్మలా సీతారామన్. పోలవరం ఏపీ జీవనడిగా పేర్కొన్న నిర్మలా సీతారామన్. ఆహార భద్రతకు కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమన్న నిర్మలా సీతారామన్. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రాజెక్టులను ప్రకటించిన నిర్మలా సీతారామన్. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను ప్రకటించిన నిర్మల. ఏపీలో 4 రంగాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశల వారీగా నిధులు కేటాయిస్తామన్నారు నిర్మలా సీతారామన్. రాయలసీమ, ప్రకాశం, కోస్తాంధ్రాలలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తామన్నారు నిర్మలా సీతారామన్. పూర్వోదయ పథకం ద్వారా తూర్పు రాష్ట్రాలైన బీహార్, ఏపీ, జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సాలకు ప్రత్యేక ప్రాజెక్టులను ప్రకటించారు నిర్మలా సీతారామన్. చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ను కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కరుణించిందనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.